డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం రాలి గ్రామంలో గాంధీ బొమ్మ వద్ద 1929వ సంవత్సరం మే నెలలో రాలి గ్రామం గాంధీ వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అను స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చిన్నారుల ప్రపంచ శాంతి సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో హిందూ క్రైస్తవ మహమ్మదీయ చిన్నారుల పాల్గొని ప్రపంచ శాంతి కోసం భగవద్గీత, బైబిల్, ఖురాన్లో చెప్పిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా చిన్నారులకు వివిధ గ్రామీణ ఆటల పోటీలను నిర్వహించి కీర్తిశేషులు కటకం సాంబమూర్తి పేరున వారి కుటుంబ సభ్యులు సమకూర్చిన బహుమతులను అందజేశారు. ముందుగా గాంధీయవాదులు గోగుల నాగేశ్వరరావు, పేర్చర్ల సూర్యనారాయణరాజు గాంధీ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బల్లా శ్రీకాంత్, నరకుల మహాలక్ష్మి, గుర్రాల నాగేశ్వరరావు, డాక్టర్ మోహిత్ తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలుగా మన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. దానిలో భాగంగా ఈరోజు భారత ప్రపంచ శాంతి సదస్సును మనం నిర్వహించుకుంటున్నాము. ఈ ప్రపంచ శాంతి సదస్సులో భగవద్గీత, ఖురాన్, బైబిల్ 3 మత గ్రంథాలకు సంబంధించిన సారాన్ని కూడా మన విద్యార్థులు మనకి చెప్పబోతున్నారు. మొదటగా భగవద్గీతకు సంబంధించినటువంటి శ్లోకాలను పఠనం చేయబోతున్నారు చిన్నారులు. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగమిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏమాం విద్యయుక్తాం ఉపాసతే శ్రద్ధయా పరయోగేతాః తే మే యుక్తతమా మతాః. వేగంగా బైబిల్ కి సంబంధించినటువంటి మంచి వాక్యాలు కూడా ఇచ్చారు. పరిశుద్ధ లూకాసు వార్త 6వ అధ్యాయము 29వ వచనము. నిన్ను ఒక చెంప మీద కొట్టినప్పుడు రెండవ చెంప కూడా త్రిప్పుము. మన ఖురాన్లో కూడా ఉత్తమ నడవడిక అంటే చిరునవ్వుతో పలకరించడం, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండడం ఆదర్శంగా గాంధీ గారిని తీసుకుంటే ఆయన కూడా చిరునవ్వుతో ఎల్లప్పుడూ అందరినీ పలకరిస్తారు, అలాగే ఇతరులని బాధ పెట్టకుండా ఉంటారు. ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం. కర్నూలు జిల్లా కైతాలం మండలం చూడి, పొదలకొండ, సులేక్యారి గ్రామాలలో ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగిరెడ్డి తనయుడు ధరణిరెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు. మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే కోట్లాది రూపాయలు వెచ్చించి సచివాలయాలు, ఆర్బీకే విలేజ్ హెల్త్ క్లినిక్లు నాడు నేడుతో ప్రభుత్వ రూపురేఖలు మార్చబడ్డాయన్నారు. మా నాన్న బాలనాగిరెడ్డి ప్రతి గ్రామంలో తాగునీటి సమస్యలను అరికట్టడం జరిగిందన్నారు. అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం గెలిచాక ఉరుకొంద గ్రామాన్ని దత్తత తీసుకుని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తానన్నారు. మాత్రమే రండి, ఎప్పుడైనా తెలిసింటాను. పొద్దున్న వస్తేనే తక్కువ ఎక్కువైపోయింది, రాత్రి వస్తే నేను ఎప్పుడు పట్టుకోవాలా? ఆయన దేవుడు దండికి ఇచ్చానేమో అవన్నీ ఎందుకు, నేను ఆస్తి పంచడానికి రెడీ. నాది నా తండ్రి నుంచి సంపాదించే ఆస్తి నేను మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకి ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాను. నేను సరిగా నేను బతకడానికి కూడా రెడీగా ఉన్నాను. నేను మీ అప్ప మధ్య రామిరెడ్డి మధ్యకే పుట్టింటే నేను ఎంతకంటే చెప్పినాను. దయచేసి ఇప్పుడు కార్యాతీతమైంది, దయచేసి క్షమించి ఒక్కసారి లేట్ అయిందని క్షమించి 2 ఓట్లు, ఒకటి బివై రామాయణ గారికి, ఒకటి మా నా తండ్రి గారైన బాలనాగిరెడ్డికి 2 ఓట్లు వేసి చెప్పండి. ఈ వీడియో ఆయనకి ఎక్కడైనా చేర్చింటే కన్నా పంపించండి దయచేసి. ఆయన సవాల్కి చెప్పండి. లేట్ అవుతుంది, అప్పుడు పోయేదాన్ని మొక్కొస్తుంది. ఎందుకంటే 10 గంటలు మొక్కుతాడు. టైం అయింది, 10 అయితేనే ఇంకా కాకినాడ జిల్లా
జిల్లా తొణంగి మండలం పరిధిలో గల వంటిమామిడి గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు కలిసి ఇంటింటికి వెళ్లి ఓటు ఎలా వేయాలి అని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కింతడ ఏసేపు, టీడీపీ కార్యకర్త మరియు ఎంఆర్పీఎస్ నాయకులు కండవెల్లి అశోక్, కింతడ చిలకయ్య, పెదపూడి గవరయ్య, బులగాటి శామ్యూల్, రాజాన రామకృష్ణ కార్యకర్తలు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం రాయిపల్లి గ్రామంలో ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మండలంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఊరంతా చుట్టుముట్టారు. వైఎస్ఆర్ కార్యకర్తలు, నాయకులు వీధి వీధిన ఇంటింటికి తిరిగి పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి చేసిన పనుల గురించి ఓటర్లకు వివరించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ లీడర్ బత్తులసిన వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గంలో ప్రియతమ నాయకురాలు నాగులపల్లి ధనలక్ష్మి అనంతబాబు ఆధ్వర్యంలో 30-40 వేల ఓట్ల మెజారిటీతో గతంలో గెలుపొందారని, ఇప్పుడు కూడా మరలా విజయం సాధిస్తారని కొనియాడారు. ఈరోజు ముఖ్యంగా రంపచోడవరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో మా ప్రియతమ నాయకురాలు అనంతబాబు గారి ఆధ్వర్యంలో సుమారు 40 వేల మెజార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2వ స్థానంలో రావడం జరిగింది. అంతేకాదు ఈ రోజు ఈ అరకు పార్లమెంట్ లో ఈ అల్లూరు సీతారామం జిల్లాలో అత్యధిక మెజారిటీతో కూడా ధనలక్ష్మి గారు విజయం సాధించబోతున్నారు. తోడేలు ఎన్ని గుంపులుగా వచ్చినా సింహం సింగంగా వస్తున్నట్టుగా ఏజెన్సీ టైగర్ అనంతబాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ అవతల పార్టీ డిపాజిట్ కూడా రాదన్న స్థాయిలో అత్యధిక మెజారిటీతో మా అభ్యర్థి ధనలక్ష్మి గారిని అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా సింహాల్లో వాళ్ళ ఎన్నికల్లో కార్యకర్తలు వాళ్ళ యొక్క ప్రయత్నించి రాబోయే 13వ తారీఖుని ఇతర పార్టీలు చెక్ పెట్టే స్థితిలో ఉన్నారు. జై జగన్, నాయకత్వం, నాయకత్వం, జై జగన్, జై జగన్. కాకినాడ జిల్లా తొండంగి మండలం పరిధిలో గల కృష్ణాపురం గ్రామంలో స్థానిక సర్పంచ్ కందా వెంకటేశ్వరరావు మరియు కందా రాంబాబు ఆధ్వర్యంలో 100 కుటుంబాలు వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆయన చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి మెడలో పసుపు కండువలు వేసి ఘనంగా ఆయన ఆహ్వానించారు. అదేవిధంగా యనమల రామకృష్ణుడు మాట్లాడారు. కార్యక్రమంలో మోతుకూరి వెంకటేష్, గడ్డం సూరిబాబు, మాకినేడి భారతీ లక్ష్మణరావు, బిహెచ్ చందు, మెన్న మురళీకృష్ణ, మెన్న వీరభద్రరావు, మాకినేడి నారాయణరావు, మండల టీడీపీ అధ్యక్షులు చొక్కా అప్పారావు, టీడీపీ, జనసేన, బీజేపీ సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరొకసారి శ్రీరామ్ గారికి, అదేవిధంగా మా భారతి మిగతా వాళ్ళందరికీ కూడా చాలా మంది పాత్రలు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా మరొకసారి మీ అందరికీ మనం చేసేది, ఈనాడు రాబోయేది మన రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ మన బ్రహ్మాండమైన మెజారిటీతో 9 తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. అందుకని ఈరోజు ఇటువంటి సందర్భంలో మన శ్రీధర్ గారు, మిగతా కృష్ణాపురానికి సంబంధించిన ప్రముఖ నాయకులందరూ కూడా మనతో కలిసినందుకు అందరూ కూడా స్వాగతించి కలిసిమెలిసి పనిచేయాలి ఒక కుటుంబంలోగా. ఆ రోజులు కూడా కృష్ణాపురంలో ఒకే కుటుంబంలో పనిచేశారు. మరి ఈ రోజు కూడా అదే సాంప్రదాయం కనపడుతుంది, అదే సంస్కృతి కనపడుతుంది, అదే విధానం కనపడుతుంది. చాలా సంతోషం. అంటే ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఏకమవ్వాలంటే చాలా కష్టం. అటువంటిది మన కుర్రవాళ్ళందరూ కూడా మన తండ్రి బ్రహ్మాండంగా వీళ్ళంతా వర్క్ చేశారు. నేను అశోక్ బాబు గారు కూడా ఆయన వచ్చాడు. ఆయన కూడా నాకు ఫోన్ చేసి చెప్పాడు ఇక్కడ అందరినీ కలిపారని. అంటే మీరందరూ కూడా కలిసి పని చేస్తే మనం విజయం సాధిస్తాం. విజయం సాధించిన తర్వాత మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి ప్రభుత్వం, వాళ్ళకి హింసించేటువంటి ప్రభుత్వం కాదు, వాళ్ళ దోచుకునేటువంటి అరాజకాలు సృష్టించేటువంటి ప్రభుత్వం కాదు. మన ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆ రోజైనా ఈ రోజైనా ఎప్పుడైనా భవిష్యత్తులో అయినప్పటికీ కూడా మనం ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు సేవ చేసి మెప్పు పొందాలి తప్ప హింసించి బలవంతం చేసి బెదిరించి నాయకులను ఒప్పించుకోవాలి, లేకపోతే నాయకులు మన చేతిలోకి రప్పించుకోవాలి ఆలోచన చేసేటువంటి పార్టీలు కాదు, ప్రభుత్వం కూడా కాదు. ఈనాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన దాంట్లో సినిమాలు యాక్ట్ చేస్తే 10-15 కోట్లు వస్తుంది.
అయినప్పుడు కూడా ఈనాడు పార్టీ ఎందుకు పెట్టాడు, ఆ రోజు ఎన్టీ రామారావు 82 సంవత్సరాలు ఎందుకు పెట్టాడు, అదేవిధంగా ఈనాడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చి మొత్తం 5 సంవత్సరాల్లో 30 సంవత్సరాల చరిత్రను కూడా నాశనం చేశారు. అంటే అది ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఈనాడు ఈ కూటమిలో కలిసాయంటే ఆయన ఒక ఆలోచనతో కలిశారు. ఆలోచన ఒకటే ప్రత్యేకంగా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలి, అదేవిధంగా రైతులకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చాలనేటువంటి ఆలోచనతో ఒక మంచి దృక్పథంతో ఆయన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బీజేపీని కూడా మనం ఈ కూటమిలోకి తీసుకోవడానికి ప్రధానమైన భూమికి పోషించారు. అంటే అది 3 పోటీలు కూడా అక్కడ కేంద్రంలో అక్కడ బీజేపీ ఉంది, వాళ్ళు అధికారంలోకి వస్తారు, ఇక్కడ మన కూటమి అధికారంలోకి వస్తుంది. అంటే 2 పార్టీలు కలిసి మన ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించి తీరుతామని కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంచేత సర్పంచ్ గారికి సర్పంచ్ ఉన్నారు, ఆయన సర్పంచ్ ఉన్నారు, పండుగ సర్పంచ్, మన కొత్తపాటి సర్పంచ్ గారు. సర్పంచ్ పరిస్థితి ఎట్లా వాలంటీర్ స్టేట్లో కీలకంగా అయిపోయేటట్టు పరిస్థితి వచ్చింది. అంటే ప్రజాస్వామ్యంలో గ్రామ స్వరాజ్యాన్ని ఏ విధంగా నాశనం చేసేయడం అర్థమవుతుంది. అదేవిధంగా ఒక్కొక్క సర్పంచ్కి దాదాపు మన ప్రభుత్వ హయాంలో చిన్న పంచాయతీ కూడా 40-50 లక్షలు వాళ్ళకి ఫండ్ ఉండేది, చేశారు. మొత్తం అంతా సర్పంచ్కి ఇచ్చేటువంటి ఫండ్ అంతా వాలంటీర్కో లేకపోతే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళంతా కూడా డైవర్ట్ చేసి ఇష్టం ఖర్చు పెట్టారు. గ్రామాల్లో మాత్రం పరిస్థితి ఏం బాగోగలేదు. అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అంటే గ్రామ స్వరాజ్యం అంటే గ్రామ స్వరాజ్యం అంటే సర్పంచ్ని తొక్కేసి వాలంటీర్లు తీసుకొచ్చి వాలంటీర్లు పెట్టడం గ్రామ స్వరాజ్యం అని అడుగుతూ ఉన్నాం. అంటే వాలంటీర్లు కూడా పాపం వ్యవస్థ పెట్టాడు. వాలంటీర్లు కూడా వాళ్ళ మాట వినకపోతే అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ అనేది ఉంటే వాలంటీర్ వ్యవస్థ కూడా ధ్వంసం చెప్పి పెట్టినటువంటి అవసరాన్ని ధ్వంసం చేసింది కూడా అతనే. ఎందుకంటే మీరు రిజైన్ చేయాలి అంటాడు. రిజైన్ చేస్తే మా ప్రభుత్వ అవసరంగా ఉద్యోగాలు కూడా ఇస్తామంటాడు. అసలు ప్రభుత్వం వస్తే కదా ఉద్యోగాలు ఇవ్వడానికి అసలు మనం ఆలోచించేదాన్ని కూడా ప్రభుత్వం రాక వాళ్ళు ఉద్యోగాలు పోయి రేపు మన దగ్గరికి వస్తే మనం ఎవరైతే వాలంటీర్ వ్యవస్థ మనం తీసేయాలి. ఎవరైతే నిస్వార్థంగా పనిచేస్తారో నిష్పక్షపాతంగా పనిచేస్తారో ఎవరైతే ఎలక్షన్ సంబంధం లేకుండా వాళ్ళ డ్యూటీలు చేస్తారో వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల చేతులు జీతం ఇవ్వడానికి నిర్ణయించారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నది వాళ్ళ మనుషులు పెట్టుకున్నాడు, నాశనం చేసింది వాళ్ళ మనుషులు నాశనం చేశాడు. అక్కడ వాళ్ళ బాబాయినేమో హత్య చేయించాడు. ఇటువంటివన్నీ కూడా చేసేటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉంటే రాష్ట్రానికి తీరినటువంటి అన్యాయం జరుగుతుందనేది కూడా ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది. మనకి ఏ విధంగా ఉద్యోగాలు లేవు కుర్రవాళ్ళకి, అదేవిధంగా మన రాష్ట్రం బాగుపడలేదు. మీరు అందరూ ఒకసారి చూడండి, జిల్లేడుపాడు ఒకవైపు 83వ సంవత్సరంలో ఆ రోజున ఇదంతా కూడా కృష్ణాపురం నాయకులు ఉన్నప్పుడే ఆ రోజున అక్కడ జిల్లేడుపాడులో మంచినీళ్ళు లేకపోతే ఉప్పు నీళ్ళు మంచినీళ్ళుగా చేసేటువంటి యంత్రాలను తీసుకొచ్చి మన భారతదేశంలోనే జిల్లేడుపాడులోనే పెట్టాము. అది కూడా ఇంకేదైనా ఉప్పు నీళ్ళు దొరికేది అక్కడ అంటే మాట్లాడగలమ్మా. అసలు ఇల్లే కట్టనేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైనా కట్టే దోచేసేటువంటి కార్యక్రమం. ఈనాడు పట్టాలు ఇచ్చామంటారు. ఎవరికి ఇచ్చారు పట్టాలు? పట్టాల పేరు మీద ఎకరం భూమి తీసుకుంటే ఆ రైతుకి ఇచ్చింది 5 రూపాయలు అయితే వీళ్ళు తీసేసుకున్నారు 95 రూపాయలు. ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కూడా ఆ విధంగా వాళ్ళు పేదల పేరు చెప్పి పట్టాలు ఇచ్చామని పేరు చెప్పి బాగుపడినటువంటి వాళ్ళు ఏంటంటే నాయకులు బాగుపడ్డారు. దీన్ని అందరూ కూడా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి. ఆనాడు పట్టా ఇచ్చినా మేము పైసా వసూలు చేయలేదు, ఇల్లు ఇచ్చినా పైసా వసూలు చేయలేదు. ఆనాడు రామదాస్ గారు మాతో పాటు సహాయం చేసేవాడు. అంటే మనం ఇస్తే రామదాస్ గారు కూడా 1000-2000 ఆయన ఇచ్చేవాడు. మనం 6000-8000 ప్రభుత్వ పరంగా ఇచ్చేవాడు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం అన్నా ఈ కూటమి అన్నప్పుడు కూడా మీ బాబు జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూను అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపే వరకు విశ్రమించేదే లేదని కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామస్తులు ప్రతిజ్ఞ పూనారు. తమ అభిమాన నాయకుడైన జ్యోతుల నెహ్రూ కిర్లంపూడి మండలంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం రోడ్డు షోను ప్రారంభించడంతో సోమవారం గ్రామం నుండి ప్రారంభమైన రోడ్ షో కృష్ణవరం గ్రామానికి చేరుకోవడంతో కాకినాడ పార్లమెంటు టీడీపీ యోజన విభాగం నాయకుడు బోదిరెడ్ల సుబ్బారావు నాయకత్వంలో వేలాది మంది కార్యకర్తలు గ్రామ మహిళలు జాతీయ రహదారి మీదకు చేరుకుని తమ అభిమాన నాయకుడు జ్యోతులకు హారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి బోదిరెడ్ల సుబ్బారావు అలాగే బీజేపీ జనసేన నాయకులు మాట్లాడుతూ జగ్గంపేట జ్యోతుల నెహ్రూ విజయం తథ్యమని అన్నారు. అనంతరం భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి రమేష్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు, బీజేపీ అధ్యక్షులు ఏడాలి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు ముందుగా నమస్కారాలు. ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం మనం పోరాడాల్సిందే, ఫైట్ చేయక తప్పదు. ఈ నెహ్రూ గారు ఒక్కసారి ఏదో కొద్ది వయసు ఎక్కువనో ఒక్కసారి ఓటమి చెందారనో మీరు తక్కువగా చూశారు. పులి హిల్ అవుతుందా? ఎప్పటికైనా టైగరే ఇతను. అదే అంటే ఇతను దౌర్జన్యాలకి ఎప్పుడు ప్రోత్సహించాడు. అదే ఒక్కసారి అంటే ఏమవుతుందో తెలుసా? రచ్చ అయిపోద్ది. అలాంటి నాయకుడు. మరి ఈరోజు ఈ కూటమి ఏర్పడాక మరి జనాల్లో చాలా ఉత్సాహం ఉంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కూటానికి పనిచేయాలని ఆలోచన, అటు మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అందరూ పనిచేయడానికి చాలా ఉత్సాహంతో మరి అందరూ కూడా యువకులు అలాగే పెద్దలు చిన్నలు కూడా అందరూ కూడా చాలా ఉత్సాహంతో పనిచేస్తున్నారు. మరి ఇటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మరి ఒక ఓటు మన జగ్గంపేట అసెంబ్లీకి మన జ్యోతి నెహ్రూ గారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి, అలాగే జనసేన పార్టీ తరఫు నుంచి తంగిళ్ల ఉదయశీని గారికి గ్లాసు గుర్తుపై ఓటు వేసి మరి ఇక కూటమును అఖండ విజయం చేకూరుస్తారని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జ్యోతి నెహ్రూ, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై బీజేపీ, జై మోడీ. మరి ఈరోజు కిర్లంపూడి మండలంలో మరి ఉమ్మడి అభ్యర్థి, ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి జ్యోతి నెహ్రూ గారు ఈరోజు కిర్లంపూడి మండలం బైక్ ర్యాలీ రోడ్డు షో మొదలుపెట్టారు. కాబట్టి సోమవారం గ్రామం నుంచి మా గ్రామంలోకి రావడం జరిగింది. విశేషమైన స్పందన ప్రజల్లో ఎప్పుడూ చూడనటువంటి విధంగా జ్యోతి నెహ్రూ గారికి మద్దతుగా ప్రజలందరూ కూడా హారతలిచ్చి ఒక రోడ్డు మీదకి వచ్చి అందరూ కూడా ఆయనతో కలిసి నడిచినటువంటి సందర్భం ఈ రోజు చూసాం. ఇంకా జ్యోతి నెహ్రూ ప్రభంజనాన్ని తట్టుకునే వాళ్ళు ఉండరో ఈ ఎలక్షన్ లో అయితే మట్టుకని చెప్పేసి తెలియజేస్తూ మరి భారీ మెజార్టీతో సైకిల్ గుర్తుపై జ్యోతి నెహ్రూ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు అని తెలియజేయడానికి మా గ్రామమే నిదర్శనం అని చెప్పేసి అభ్యర్థి జనసేన తంగెల ఉదయ శ్రీనివాస్ గారికి గ్లాసు గుర్తుపైన, మరి జ్యోతి నెహ్రూ గారి గుర్తు సైకిల్ గుర్తుపైన ఓట్లు వేసి అఖండమైన మెజారిటీతో వాళ్ళని అఖండమైన మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా మా గ్రామం తరఫున సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కంప్లీట్ అయిన తర్వాత ఓనేరు కూడా చేసుకుని తామనాడు చేసుకున్నప్పుడు లంచ్కి వెళ్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు లంచ్కి లేట్ అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భోజనాలకి మనం బూరుగుపూడి చేసుకుని పాలెం స్వామినారాయణపేట దారిలోనే కాబట్టి ఒకే ఇది అది చేసేసుకుని లంచ్కి తిన్నగా తామనాడు దాటి అవతల తోటలో పెట్టారు. లంచ్కి తిన్నగా వెళ్ళిపోదాం భోజనానికి. అక్కడి నుంచి తిరిగి మళ్లీ వెనక్కి వచ్చి తామనాడు తిరిగి గోనాడు తిరిగి అప్పుడు ఎస్తమ్మాపురం, సుంగరాయనపాలెం, గోపాలపట్నం, గెత్తనాపల్లి, యాలంక ఏ టైం అయినా సరే తిరగడం జరుగుతుంది. మీరు ఎంతమంది ఉన్నా ఎంతమంది లేకపోయినా ఇబ్బంది లేదు. మీరు మరి ఈ రోజు టైం పాటు చేసుకుని వచ్చారు కాబట్టి అయ్యేదాకా సాగలంగా ప్రత్యేకంగా కోరుకుంటూ జనసేన అల్లరి చేయకుండా క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీలో నడండి అని చెప్పి కోరుకుంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలోని రావిచెట్టు సెంటర్లో గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి మాజీ ఎంపీపీ పిఎస్ రాజు, టీడీపీ మండల అధ్యక్షులు ముదునూరి వెంకటరాజు, నేటి సంఘం మాజీ అధ్యక్షులు గాదిరాజు ప్రసాద్ రాజు, వేగేష్ణ ప్రసాద్ రాజు, సాగి చక్రవర్తి వర్మ, ముదునూరు సోమరాజు, ముదునూరు రామరాజు, దుల్లా వెంకటేశ్వరరావు, ముదునూరి గోపాల్ వర్మ అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముఖ్యులు మాట్లాడుతూ అల్లూరి బ్రిటిష్ వారిపై చేసిన పోరాటాలు, మన్యం ప్రజల ఆరాధ్య దైవం, గుండెల నిండా దేశభక్తి, స్వాతంత్ర పోరాటంలో ధైర్య సాహసాలు, బ్రిటిషర్ల గుండెల్లో అగ్నిపర్వతం అన్నారు. పార్లమెంట్లో అల్లూరు విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, అభిమానులు అల్లూరి జోహార్ అంటూ నినాదాలు చేశారు.
ప్రముఖమైన పాత్ర వహించినటువంటి గ్రామం. ఆ గ్రామానికి వావిలాల గోపాలకృష్ణ గారైనా ఒక స్వాతంత్ర సమరయోధుడు రావడం జరిగింది. ఇక్కడ విగ్రహాలు పెట్టించండి గాంధీ గారి నాయకత్వంలో పనిచేసిన విగ్రహాలే కాకుండా విప్లవ వీరుల విగ్రహాలు కూడా పెట్టించండి. అది జరిగించడం జరిగింది. వాటన్నిటికీ ప్రాముఖ్యతలు తెలియజేసే పుస్తకాలు తీసుకొస్తున్నాం, అన్నీ చేస్తాం. యాదృచ్ఛికంగా అనుకోకుండా అల్లూరి యొక్క శత జయంతితో పాటు దేశానికి స్వాతంత్ర్యం కూడా అదే ఇయర్లో వచ్చింది. ఆ కార్యక్రమాన్ని మన జిల్లా అంతటా సైకిల్ మీద వెళ్ళి క్రీడా స్ఫూర్తిని తీసుకొచ్చి ముగింపు కార్యక్రమం ఢిల్లీలో చేయాలని సంకల్పం కలిగింది. అప్పుడు మనకి దివంగత లోక్సభ స్పీకర్ బాలయ్య గారు స్పీకర్గా ఉన్నారు. ఆయన చీఫ్ గెస్ట్గా ఢిల్లీలో ఏపీ భవన్లో ఆ కార్యక్రమం గొప్ప కార్యక్రమం చేశాం ఢిల్లీలో. ఆ సందర్భంగా అల్లూరి మీద ఆంధ్ర మార్టీర్ అల్లూరి సీతారామరాజు ఆరంభుడు మాస్ బ్యాటిల్ ఆఫ్ బ్రిటిష్ 1922-24 అనే బుక్ కూడా 2000 పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం నిజంగా ఎక్కడో మనం ఇంటర్నేషనల్గా ప్రయాణం చేసినట్టు అనిపిస్తుంది. క్లుప్తంగా చెప్పడం సీతారాం తెలుగు జాతి పౌరుష ప్రతాపాలను ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి మన అల్లూరి సీతారామరాజు. ఎందుకంటున్నానంటే ఆయన నేను క్షత్రియుడిని, ఈ బ్రిటిష్ వాడి మీద యుద్ధం చేస్తేనే కానీ ఈ దేశానికి స్వాతంత్రం రాదని నమ్మాడు సీతారామరాజు. గాంధీ గారు అహింసా పద్ధతిలో ఆయన స్వాతంత్రం అన్నాడు. కానీ కొంతకాలం నమ్మడి కానీ తర్వాత ఇది కుదరదు రాదు అని చెప్పి నేను క్షత్రియుడిని కాబట్టి నేను యుద్ధం చేస్తానన్నాడు. అలా యుద్ధం చేస్తానని చెప్పిన గొల్లప్రోలు మండలం కొడవలి వన్నెపూడి జంక్షన్ జాతీయ రహదారిపై గల అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమం గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు జ్యోతుల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ మన్యం వీరుడు విప్లవ జ్యోతి స్వర్గీయ అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర చరిత్రలో ఓ మహాజ్వాల శక్తిని, అల్లూరి సీతారామరాజు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమని, సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుంది అని నమ్మి దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ల వయసులోనే గిరిజనులతో, నిరక్షరాస్యులతో, నిరుపేదలతో, అనుచరులతో చాలా పరిమిత వనరులలో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్నాడు. అటువంటి స్వాతంత్ర సమర యోధుడిని బ్రిటిష్ వారు అన్యాయంగా కాల్చి చంపారని, మనం ఈ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు యొక్క జయంతి, వర్ధంతి లాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల నేటి యువకుల్లో మంచి ఆదర్శ భావాలు కలిగి స్పందన వస్తుంది అని జ్యోతుల శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నక్క బద్రి, నక్క నారాయణమూర్తి, మద్దాల రామకృష్ణ, జోడా శ్రీను, మల్లిపం కోటేశ్వరరావు, తోట సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఎంత గొప్ప విప్లవకారుడంటే ఆయన నిజంగా ఇంకొక 2 సంవత్సరాలు బతికుంటే మనకు స్వతంత్రం 1926 ఆ సంవత్సరంలోనే మనకు స్వతంత్రం వచ్చి ఉండేది. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకి లేటుగా మనకు స్వతంత్రం రావడం జరిగింది. నిజంగా అలాంటి గొప్ప వీరుడి యొక్క వర్ధంతిని, జయంతిని కూడా మనం ఒక సెలబ్రేషన్లాగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క ఆశయాలను మన ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా సమాజం బాగుండాలి, సమాజం చేరాలని, మంచి సమాజం ఏర్పడాలని ప్రతి ఒక్క కార్యకర్త కూడా పనిచేస్తూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన అల్లూరి సీతారామరాజు యూత్ సభ్యులందరికీ మరియు కొడవలి గ్రామ ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అల్లూరి సీతారామరాజు అమర్ రహే. జోహార్ అల్లూరి సీతారామరాజు కి. జోహార్ అల్లూరి సీతారామరాజు కి. అమర్ రహే అల్లూరి సీతారామరాజు కి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గారెడ్డి ఆత్రేయపురం మండలం ఆంకంపాలెం గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. గారపటి గంగారం చౌదరి, కప్పల శ్రీధర్ ఆధ్వర్యంలో గ్రామంలోని మహిళలు నీరాజనం పలికారు. డప్పులతోనూ జై జగనన్న నినాదాలతోనూ హోరెత్తించారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొని నృత్యాలు చేశారు. యువకులు తన వాహనాలతో జనాలను
ఆకర్షితులను చేశారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ చేసిన అభివృద్ధి సంక్షేమమే తనకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారని, అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. అంకంపాలెంలో 3 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించినట్లు తెలిపారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని కోరారు. అంకపాలెం గ్రామంలో నాకు సాదర స్వాగతం పలికి ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి 50 మంది సోదర సోదరిమణులందరికీ నమస్కారం. అలాగే ముఖ్యంగా మరి అబ్దుల్ చౌదరి గారు మా తండ్రి గారు లేకపోయినా ఈ గ్రామంలో కుటుంబం మరి ఎప్పుడు కూడా వారి కానీ వారితో పాటు మా నాన్నగారితో పాటు ఉన్నటువంటి వారంతా కూడా ఎప్పుడు కూడా మరి సహాయ సహకారాలు అందిస్తూ మరి సుమారు 55 సంవత్సరాల నుంచి మరి రాజకీయం ముందు కొనసాగడానికి మరి అత్యంత కీలక పాత్ర పోషించిన కుటుంబం అది. అటువంటి అభివృద్ధి చౌదరి గారి యొక్క మరి వారి యొక్క ఆలోచన మేర ఈ గ్రామంలో అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఇప్పటికే అందజేస్తాం. అయినప్పటికీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి పార్టీ వారు కూడా మరి ఓట్లు వేయమని తమ పార్టీకి వేయమని అడగడం సహజం. కానీ ఓట్లు వేసే ముందు ఏ పార్టీలో ఏం చేస్తున్నారనేటువంటి ఆలోచన చేసి ఏ పార్టీ పేద వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తుంది, అన్ని కులాలు ఉన్నటువంటి పేదవారిని ఎవరు ఆదరిస్తున్నారు, కష్టం వచ్చినప్పుడు ఎవరు మనకు అండగా దండగా ఉంటున్నారనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసి విజ్ఞతతో ఓట్లు వేయాలని సందర్భంగా మీ అందరినీ కోరుతున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో అందరికన్నా 20,000 ఓట్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనేవో విషయం డిక్లేర్ చేస్తున్నాడు. అదేమిటంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బలీయంగా ఉన్నాడు. ఎందుచేతంటే పేద ప్రజలందరికీ కూడా 2,70,000 కోట్లు గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం ఏ నాయకుడు చేయని విధంగా వారందరికీ ఇతిబాదులకి వారి సొంత ఇంటి అకౌంట్ కి ఎటువంటి అవినీతి లేకుండా పంచిపెట్టి బలంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే నా ఒక్కడి వల్ల కాదు, కాబట్టి సినిమా యాక్టర్లో వాళ్ళలో వీళ్ళు పోగేసుకుంటారని ఆయన చెప్తున్నాడు. మరి అటువంటి తరుణంలో మనం కూడా పేద ప్రభుత్వం సేదలు చెప్పిన విధంగా పేదల ప్రభుత్వం ఏదైతే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందో లేదో ఒక్కసారి ఆలోచన చేయాలి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మళ్ళీ అటువంటి పరిపాలన ఏదైతే తీసుకొస్తారో మళ్ళీ జగన్మోహన్ కమిటీ మెంబర్లు పెట్టి మీకు అలాంటి పాలన అందిస్తానని ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పలేదు దౌర్భాగ్య పరిస్థితి. కానీ జగన్మోహన్ గారు చెప్తున్నాడు 4.5 సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చారు. ఈ 4.5 సంవత్సరాల్లో మీ కుటుంబంలో నా వల్ల మంచి జరిగితేనే మంచి జరిగిందని మీరు భావిస్తే నా మీ యొక్క బిడ్డకి సహాయ సహకారం మీరే మీ బిడ్డకి సైన్యంగా నిలబడేటువంటి మాట మాట్లాడగలుగుతున్నాడు. అటువంటి తరుణంలో మరి అమ్మఒడి, చేయూత, ఆసరా, కాపు నేస్తం, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న తోడు ఇన్ని సంక్షేమ ఫలాలు సుమారు 132 సార్లు బటన్ నొక్కి మనకి సహాయ సహకారాలు అందించాడు. మరి 4.5 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు ఒక్కసారి మన కోసం మన కుటుంబాల కోసం ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఏ రాజకీయ నాయకుల దగ్గర డోర్ల నుంచోకుండా డైరెక్ట్ గా మీకే సంక్షేమ కార్యక్రమాలు అందించి ఇవాళ ముందుకు వచ్చి మళ్ళీ ఓటు అడుగుతున్నప్పుడు కనీసం మానవత్వంలో మనం 2 ఓట్లు వెయ్యాలో వద్దో ఒక్కసారి మరి ఫ్యాన్ గుర్తు వెయ్యాలో వద్దో ఆలోచించేమని కోరుతున్నా. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు గడిచిన 4.5 సంవత్సరాలు ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా కేవలం మన బిడ్డల్ని ఎవరైతే వాలంటీర్లుగా మన బిడ్డల్ని వాలంటీర్లుగా పెట్టి వారి ద్వారా మంచం కదలైనటువంటి పెద్దవారికి పెన్షన్ తెల్లవారుజాము 4ంటికే వారికి ఇంటికి అందించి కార్యక్రమం చేశాం. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని మీద కంప్లైంట్లు ఇచ్చి ఈ సంక్షేమ ఫలాలన్నీ ఇలాగే ఇస్తే మరి ఓట్లు వైఎస్ఆర్ వేసేస్తారు. కాబట్టి పెన్షన్లు కూడా ఆపైన విధంగా మరి వారు దిగజారు రాజకీయం చేస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇక మీ గ్రామం విషయానికి వచ్చేట్లయితే మీ గ్రామంలో చిరకాల కోరిక, ఈ గ్రామంలో కళ్యాణ మండపం, అలాగే ఈ గ్రామంలో ఒక సబ్స్టేషన్ కావాలని
ఎంతో మంది ప్రయత్నం చేసినా ఈ అంగంపాలెం గ్రామంలో మీ అందరూ రుణం తీసుకుంటూ 3 కోట్ల రూపాయలతో ఈ అంగంపాలెం ప్రజలకు రుణం తీసుకుంటూ సబ్సిడీ ఇచ్చేటువంటి అవకాశం నాకు ఈ ప్రభుత్వంలో దక్కిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చెప్తున్నా. అలాగే మరి మీరు కూడా ఇక్కడ చాలా మంది నాకు ఓట్లు వేస్తున్నారు.